ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడ? కేసీఆర్ మౌనం వెనుక ఏమిటా రహస్యము? చంద్రబాబు విజయం సాధిస్తే అభినందించని కేసీఆర్, మోడీ 3 సార్లు హైట్రిక్ కొట్టినా విషెస్ చెప్పలేదు. ఇప్పుడు ఒక విధంగా కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో 2001 టీఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పటికే ఆయన చంద్రబాబు గారితో విభేదించి చంద్రబాబుతో ఘర్షణతో ఆయన బయటకు రావడం జరిగింది. ఆ ఘర్షణ తెలంగాణ రాష్ట్రం వచ్చి ఈయన అధికారం వచ్చిన తర్వాత కూడా ఓటు నోటు ఈయన గవర్నమెంట్ కూలో చేసే ప్రయత్నం చేసిన ఆరోపణలతో సహజంగానే అప్పటి నుంచి వెళ్ళి చంద్రబాబు గారికి కేసీఆర్ గారికి పెద్ద సత్సంబంధాలు లేవు, పెద్దగా నా ఉద్దేశంలో వర్కింగ్ రిలేషన్స్ కూడా లేనట్టున్నాయి. కాబట్టి మొన్న చంద్రబాబు గారు గెలిచిన తర్వాత కూడా ఆయన పెద్ద విషయం చెప్పలేదు. అంతకుముందు నుంచే మోడీకి నేను చెప్పదలుచుకోలేదు కాబట్టి ఆయన 3 సార్లు కూడా చెప్పలేదు. కాబట్టి కేసీఆర్ గారు ఇవాళ ఓడిపోయిన నాయకుడు, బలం లేని నాయకుడు. కేసీఆర్ గారు చంద్రబాబుకు విషయం చెప్పినా చెప్పకపోయినా చంద్రబాబు గారికి వచ్చే నష్టం లేదు, మోడీ గారికి అంతకన్నా నష్టం లేదు. కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి ఒపీనియన్స్ కానీ ఆయన విషెస్ కానీ ఆయన రాజకీయాలలో ఆయనకున్న మన పలుకుబడి కానీ ఇవి పెద్దగా ఏం లేవు. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాత్రం కేసీఆర్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవడం కానీ పెద్దగా ఆలోచించడం కానీ చేయడం లేదు.